అండి. వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కాపర్ మెటీరియల్ మీద కాన్సంట్రేట్ చేసినాము. బ్యూటిఫుల్ మెటీరియల్ వచ్చింది. ఎస్పెషల్లీ కిడ్స్ కొరకు, స్కూల్స్ కొరకు మీరు వాటర్ బాటిల్ కొనకపోతే మాత్రం ఇవే కొనుక్కోండి. అంత బ్యూటిఫుల్గా తెప్పించిన చిన్న సైజువి చాలా వెరైటీస్, చాలా వెరైటీస్ పిల్లలకి ఏం కావాలి అవన్నీ అనమాట. ఓకే, సో గ్లాసులు, కాపర్ గ్లాసులు ఎవరైనా తీసుకుంటే ఇట్లా ఈ బాక్స్ లాగా అనమాట. అన్ని వెరైటీస్ ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి అనమాట. ఎంత అంటే అంత మీకేం అనిపిస్తే అట్లా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. షేపు, డిజైను, సైజు నిజంగా బాగా తెప్పేలే. 46-47 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా కాపర్లో కొత్త వచ్చినాయి. సో మీరు ఎవరైనా ఇవి నచ్చి మాకు కొంచెం టైం ఇచ్చి ఏదైనా గిఫ్ట్ దాంట్లో కావాలన్నప్పుడు ఎక్కువ కావాల్సి ముందే మాకు చెప్తే తెప్పేయగలుగుతాం అనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి మీకు రీజనబుల్గా. రిటర్న్ గిఫ్ట్లకు కూడా ఇవైతే 6 పీసెస్ చాలా బాగుంది. అండ్ బెడ్ సైడ్ పార్ట్స్ అయితే టక్మన్ అయిపోయినాయి. ఇగో ఊకే చేతులు పెట్టే దగ్గర మంచిగా వేసేసారు డిజైన్. ఏమన్నా లెమన్ సెట్ ఎందుకు వస్తుంది? పేరు, దాని పేరు, అంతేగాని ఇంట్లో లెమన్ పోసుకోవాలని కాదు. మంచి వర్క్స్ తోటి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. చాలామందికి డౌట్ ఏంటంటే తెలియని వాళ్ళకి లోపల నల్లగా అవుతుంది, ఇది ఒరిజినల్ కాదంటే లోపల నల్లగా కావాలి, కాయితేనే కాపర్, లేదంటే కాపర్ కాదు, గుర్తుపెట్టుకోండి. బయట ఏంటంటే మెయింటెనెన్స్ కొరకు కానీ జనాలకి అందరికీ మనకందరికి ఈజీ ఉండడానికి ఒక రకమైన కోటింగ్ చేస్తారు కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా కోటింగ్. బట్ లోపల ఎలాంటి కోటింగ్ ఉండదు అనమాట. మనం సేఫ్గా ఇది ఇట్లా ఒక జగ్గు, ఒక 2 గ్లాసెస్, మంచి గ్లాసెస్. ఇవన్నీ కూడా మనం ఇంట్లో వాడుకున్నా బాగుంటుంది అండ్ గిఫ్ట్ పర్పస్ ఇంకా బాగుంటుంది. సో ఊకే చీరలు, జాకెట్ బట్టలు పెట్టే బదులు బాగానే ఉంది ఇది. అంటే పెద్ద పెళ్ళిళ్ళకి కూడా డైనింగ్ టేబుల్ సెట్ కానీ అట్లా. ఓకే, అండ్ బెడ్ సైడ్ పార్ట్స్ అన్నీ ఇంతవరకు లేని కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి మన దగ్గర. బెస్ట్ క్వాలిటీ మన దగ్గర అన్నీ కూడా. ఇవన్నీ బెస్ట్, చాలా చాలా మంచి క్వాలిటీ. ఒకటే ఇచ్చారు. గిన్నెలు ఏమున్నాయి? అచ్చా, ఇవి ఈ బాటిల్స్లో వితౌట్ ప్రింట్, అవి కూడా ప్లెయిన్గా అనమాట. పైన డిస్టర్బ్ కాదు మీకు, లోపల మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. సేమ్ యాజ్ మన పెద్ద పాట్స్ ఉన్నాయి కదా, వాటర్ డిస్పెన్సర్స్. పిల్లలకి ఇట్లా ఎన్ని వెరైటీస్ అంటే చాలా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి. ఈ టైప్ ఆఫ్ మూతలు ఎప్పుడు కూడా వచ్చినా రిటర్న్. ఇది కాదు అసలు, ఇట్లా మూతనే రావద్దు. చూసిండ్రా మీరు? ఇదెంత ఉందో ఇందులో 50% ఇది ఉంది. సో నేను మ్యానుఫ్యాక్చరింగ్ చూసినా కాబట్టి చెప్తుంది. ఇది వలగొట్టాడు చెత్త లేకపోతే నా పేరు ఇంకోటి. సో ఇవి రిటర్న్, నిర్దాక్షిణ్యంగా రిటర్న్. అన్న నంబర్ చూసుకో, 29 రిటర్న్. ఈ మూతలు మనకి ఎప్పుడు పంపించొద్దని చెప్పండి అంతే. ఈయనే ఉంటుంది బరువంతా. ఇట్లాంటివి మనం ఎప్పుడు అమ్మలేదు, అంతకుముందు కూడా మనం అమ్మలేదు. నో, రిజెక్ట్. పక్కకు పెట్టేసి వెంబడే రిటర్న్ చేయండి. ఓకేనా? మూత అనేది ఖచ్చితంగా ఇట్లుండాలి, హోల్ ఉండాలి లోపల. దాన్ని ఏమంటారు అన్నీ చూడండి. ఇగో ఇది పర్ఫెక్ట్. సూప్ ఇన్నర్ అది కూడా అంతే కదా. కానీ అంతకుముందు అవి లేవు మనకు. పై మూతుంది మనకు.
అది కరెక్ట్. అట్లాంటివి అన్ని మనం అన్ని అట్లనే అమ్మినాం మనం. ఇట్లాంటి అసలు మూతలే అమ్మలేము. ఎప్పుడైనా ఇవే ఉండాలి గుర్తుపెట్టి. ఇది కరెక్ట్ క్యాప్. ఉండొద్దు. ఉంటే అసలు మొత్తం అది ఆ బరువంతా దాని మీద పడుతుంది. నువ్వు మోసే బరువు ఆశే బరువు వేస్ట్. అది ప్లస్ క్వాలిటీ ఇస్ బెస్ట్. ఇది అవి కొన్ని రోజులైనాక ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పైన ఉంటుంది, చాలా మటుకు ఫెయిల్ అయ్యి పక్కకు పడేస్తాం కదా, అస్సలు వద్దు అవి. ఇది పర్ఫెక్ట్. లోపలికి వెళ్ళాలి, లిడ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది కరెక్ట్ లిడ్. ఇది ఇంకా ప్రీమియం. లీక్ కూడా, పిల్లలకు కూడా లీక్ కాకుండా ఇగో లోపలికి ఉంది థ్రెడ్డింగ్. ఇది కరెక్ట్. ఈ బరువు ఉండడం వేరు, ఆ బరువు ఉండడం వేరు. అవి రిజెక్ట్ చేసేసండి. ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని రిజెక్ట్ చేసేసండి ఆ నంబర్. సో యాక్చువల్లీ ఎందుకంటే మళ్ళీ మీకు ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నా అంటే ఆన్లైన్లో చాలా మటుకు మనకి లేవు. ఇక్కడ నుంచి ఆన్లైన్లో మన కాపర్ కానీ, బాటిల్స్ కానీ, లేదంటే ట్రైప్లై స్టీల్ కానీ, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో పెట్టబోతున్నాము. మై వింటేజ్ బాస్కెట్ అన్న దాంట్లో కొన్ని పెట్టాము, కానీ ఆ వెబ్సైట్కి ఎవరు వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు. శ్రీదేవిది కాదనుకుంటున్నారు. సరే మీరు కాదన్నాక ఇక మళ్ళీ దాన్ని పట్టుకొని ఎందుకు వెళ్ళాడాలని నేను మళ్ళీ కలగూర గంప దాంట్లోనే పెట్టిస్తున్నాను అనమాట. బ్యూటిఫుల్. ట్యాప్ ఉంటుంది, లిడ్ ఉంటుంది. ట్యాప్ మంచిగా ఫిట్ చేయించుకొని అన్నామండి. మీరు ఫిట్ చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది. ఉల్టా చేయకండి దాన్ని. స్క్రూ ఫిట్టింగ్ అప్పుడు ఏంటంటే ఒక స్క్రూ లైన్ కూడా క్రాస్ చేయకుండా పెట్టాలి, స్ట్రైట్గా పెట్టాలి. మనం ఇంట్లో కూడా ఏదైనా సానికి కొంచెం సైడ్ పొరపాటున సైడ్కి వెళ్తే అది కూర్చోదు కదా, అట్లా కాకుండా ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో వెరైటీస్ చాలా వచ్చాయి మీకు, అన్నీ కూడా బెస్ట్ 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 క్వాలిటీ. ఇట్లా ట్యాప్ వస్తుంది లోపల, ఇది పెట్టేసుకోండి. అండ్ స్టాండ్లు కూడా ఉండే, కానీ పైసలు ఎక్కువైతాయి. మన దగ్గర మంచిగా ఏదన్నా ఐరన్ దొరికితే దానికి కలర్ అన్న వేసుకోండి, లేదంటే అట్లా అన్న పెట్టుకోండి. కానీ అవే బెటరు. 100కో 200కో దొరుకుతాయి కదా. బట్ వీటికి మళ్ళీ కావాలంటే అది అంత స్టాండర్డ్ కూడా లేవు, సరసన్న పుల్లల్లా ఉంటే ఎప్పుడు పోతే తెలియదు అవి. అందుకే తెప్పియలేదన్నమాట. కానీ మంచి డబ్బాలు. పుల్టా చేసిన నేను. ఎంత బాగున్నాయి. కార్వింగ్ మంచిగా డిజైన్, చాలా వెరైటీస్, అన్నీ తక్కువ తెప్పించిన. అంటే నంబర్ ఆఫ్ కనపడతాయి మీకు అన్నీ కూడా. డన్. అంతే, ఏవి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటే అవి తీసుకోవచ్చు మనము. నంబర్ ఆఫ్ అంటే ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ తెప్పించినాం. అంటే ఒక 50 పీసులు 60 పీసులు 100 పీసులు తెప్పించేవాళ్ళం అంతకుముందు. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ వెరైటీస్, క్వాంటిటీ తక్కువ. ఒకవేళ మీకు బల్క్ కావాలంటే ముందే ఇన్ఫామ్ చేసి తెప్పిస్తాం, లేదంటే మాత్రం అట్లా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. అది విషయం. ఓకే, ఏదైపోతే అది రీప్లేస్ అవుతుంటుంది. ఎస్పెషల్గా ఏంటంటే వీటిలో కొత్త వస్తాయి. పాతవి రీప్లేస్ చేయడం కూడా ఒక్కొక్కసారి అనవసరం అనిపిస్తుంది. సో అన్లెస్ అంటిల్ మనకు కస్టమర్స్ హ్యూజ్ డిమాండ్ ఉండి, లేదు చాలా బాగుండే, ఆ వెరైటీ ఉండే, మాకు మళ్ళీ కావాలా అనేది ఉంటే మాత్రమే అది అనమాట. అదర్వైజ్ కొత్తవి వస్తూనే ఉంటాయి, పాతవి కొన్నే ఉంటాయి మనకు. అదే చెప్పాను వాళ్ళు, ఎందుకు మీరు మళ్ళీ పాతవి పెడుతున్నారు, పాతవి ఆర్డర్ ఇస్తున్నారంటే, మళ్ళీ మేము వారం రోజులు కూర్చొని ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. తులిప్ పాట అంట దీని పేరు. మనం కొత్త వెరైటీ ఇవన్నీ కదా అమ్మా. ఇది తీసి అవి చూసిండి, అవి అది బాగుంది ఒకసారి చూపి. కానీ ఇది తీసి ఇవి బెడ్ సైడ్గా పక్కన పెట్టుకొని పొద్దున్న లేవంగానే తాగాలన్నమాట. వింటలేరు మీరు, అంటే కిచెన్లోకి పోయి తాగరని ఇట్లా బెడ్ పక్కనే మంచిగా సాయంత్రం పడుకునేటప్పుడు నీళ్ళు పెట్టుకుంటారు కదా ఎవరైనా సరే, అవి అందులో పెట్టుకొని మార్నింగ్ లేచి ఖచ్చితంగా తాగితే, బ్రజ్యంగా తాగితే మోషన్ ఫ్రీగా ఉంటుంది, డైజెషన్ ఫ్రీగా మంచిగా అవుతుంది. చాలా చాలా బెనిఫిట్ కాపర్ ఇట్లా వాటర్ తాగితే. ఇది గిలాసా, ఇది అది. మా ఆయనకైతే ఇది కరెక్ట్ తప్పుతుంది. పొద్దున్న లేచి లీటర్ అని తాగుతాడు. 4 గ్లాసులు మినిమం తాగుతాడు. సో ఇట్లా చాలా వెరైటీస్ అనమాట. నాకు ఇది ఎప్పుడు డౌట్ ఉండేది, ఇది కూడా కొంచెం స్క్రూ ఇస్తే బాగుండు, కానీ వాళ్ళ పర్పస్ అదే అని చెప్పింది అనమాట.
అదర్వైజ్ అంటే దీని పర్పస్ వేరు కాబట్టి దేని పర్పస్కి అదే ఇచ్చాను. ఇది డైనింగ్ టేబుల్ దగ్గరికి, ఇది మనం క్యారీ చేయడానికి, ఇది బెడ్ పక్కన, ఇది కిచెన్లో. సో సెగ్మెంట్స్ అన్నీ డిఫరెంట్. మీకు వచ్చిందో లేదో కానీ నాకు డౌట్ వచ్చింది, ఇది కూడా ఇట్లుండింటే బాగుంటుండే కదా అని. అది వద్దనమాట, ఇవే తీసుకుపోవాలి మనం. దెన్ అది బాగుంది, అది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా. అల్లావుద్దీన్ అద్భుత దీపం దీనిదేనా ఇది? ఎందుకు ఇది మల్టీపర్పస్ ఇచ్చిందా? మల్టీపర్పస్ ఇది నా బుర్ర చదివినట్టున్నాడు. ఓకే, ఇది ఉట్టిగా ఉంది, మళ్ళీ దీనికి మంచిగా ఇచ్చింది. ఇట్లుండాలి మూతలు ఏవైనా సరే, లేదంటే మధ్యలో వేరేది వస్తుంది. కానీ ఇందాక నేను చూపించినట్టు అస్సలు ఉండొద్దు, అది ఏదో ఒక రోజు ఫెయిల్ అయిపోతుంది. ఇంత ఖర్చు పెట్టుకొని సంవత్సరంలో 2 సంవత్సరాలు మూలకేది. ఇది ఒకసారి కొన్నారంటే 20 ఏండ్లో 30 ఏండ్లో నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలన్నమాట. సో పాడు కావు ఇవన్నీ, అనవసరం. మళ్ళీ కొనడం అనేది అనవసరం. మా ఇంట్లోనే నాకు తెలిసి ఒక 5-6 కాపర్ బాటిల్స్ అట్లా మూలకు పడ్డాయి, జస్ట్ బికాజ్ మూతలు అది సరిగ్గా లేక. బయట కొన్నాం కదా ఇన్నేళ్ళు, లాస్ట్ మన దగ్గరకు వచ్చాక కొనలేదు, కానీ అది సంగతి. సో ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయదు కాబట్టి నేనే తేలేదు ఇంతకుముందు. ఇప్పుడు వచ్చినాయి నాకు తెలియకుండా రిటర్న్ పంపిస్తాను, మీ దాకా రాకుండా. డన్ అయిపోయిందా? ఇవేంటి అవి కాపర్ బాటిల్స్, గ్లాసులు కదా ఇవి, భలే ఉన్నాయి అవి. మా ఇంట్లో కూడా అదెవరు మనం ఏమంటారు అది బ్రాంజ్ సెట్స్ ఉన్నాయి ఇంటికి. బ్రాంజ్ వాడదామని అనుకుంటున్నాను, ఇట్లా వెండి కొనేంత సీన్ లేదు మనకు కదా. సో బ్రాంజ్ ప్లేట్స్, ప్లెయిన్ ప్లేట్స్ అడిగిండ్రు బ్రాంజ్వి. చూద్దాం, వీటి మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదబ్బా. మనకు బ్రాస్ కానీ అవన్నీ విగ్రహాలు కానీ, బ్రాస్లో ప్లేట్లు తినడానికి. బ్రాంజా బ్రాస్లో తినారు, బ్రాంజ్లో తింటారు. బ్రాంజ్లో తింటే వెండిలో తిన్నట్టు అనమాట. అది ఎంత బాగుందో. పోయిందా అది? పల్లె ఉంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత ప్రింటే, ఇన్విజిబుల్ ప్రింట్, లోపల బయట వైపు కనపడదు. ఈ లోపల ఇంకో లేయర్ వేసేసాను. నేను ఈ మధ్య మన రెస్టారెంట్ కొరకు మెటీరియల్ కొనడానికి చాలా ప్లేస్లో కొన్నా కదా. సో చాలా ప్లేస్లో చాలా చూస్తున్నా, కానీ క్వాలిటీ మనదే బాగుందబ్బా. అదేదో మనకు శుద్ధి కొట్టుకునికే కానీ నిజంగా బాగుంది మనది. ఓకేనా? ఇదన్నమాట విషయం. ఒక ఫర్దర్గా మీకు ఆన్లైన్లో కూడా ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి ఆన్లైన్లో కూడా మీకు రెడీగా ఉంటుంది. ఫొటోస్ కొంచెం టైం పడతాయి కాబట్టి సో తీసి పెడుతున్నాం ఈరోజు. ఇప్పటికి స్టోర్స్కు ఆన్లైన్కి అన్ని సెట్ అయిపోయినాయి, కొనుక్కోండి. ఓకేనా? బాయ్. అందరు కొనుక్కోండి. పెళ్ళిళ్ళ గిన్నెలకి ఇవే గిఫ్ట్లు ఇవ్వండి. 4 రోజులు ఉంటే పైసలు ఇస్తే. అంతకుముందు చాలామంది ఏంటంటే వాళ్ళకు పైసలు ఇస్తే అవసరాలకు వస్తాయని ఫస్ట్కి అన్ని గిఫ్ట్లు ఇస్తుండ్రి. స్టీల్వి, బట్టలు, స్టీల్ గిన్నెలు, ఏమంటే అవి చేతికి వస్తాయి. ఒకరు గిఫ్ట్ ఇచ్చింది తీసుకొని మళ్ళీ పోయి ఇంకొకరికి గిఫ్ట్ ఇస్తుండే, చుట్టూ తిరిగి మళ్ళీ వాళ్ళకి వస్తుంది. ఇట్లాంటి జోకులు కూడా వస్తుండే అప్పుడు. సో అట్లాంటి గిఫ్ట్లు ఎవరికి పనికి రాకుండా పోతున్నాయి. అండ్ డబ్బులు ఇస్తే కూడా 3 రోజులకు అది ఖర్చు వెళ్ళిపోతుంది. అండ్ బట్ ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి లైఫ్ టైం కూడా యూజ్ అవుతాయి అనమాట ఫస్ట్. సో మనంతటా మనం పోయి కొన్నిసార్లు కొన్ని వస్తువులు కొనము, బట్ ఇవి ఇస్తే వాళ్ళకు మెమరీగా ఉంటుంది, మనకు జ్ఞాపకంగా ఉంటుంది, బాగుంటుంది. అది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.